నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ వదిలారు. అది తిరుపతి తిరుమల దేవస్థలం పైన కంటిన్యూగా లడ్డు వ్యవహారం అలాగే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వ్యవహారం తొక్కిసలాట అయిపోయింది. తర్వాత డిఫరెంట్ ఇది ఏదైతే గోవులది అయిపోయింది. డిఫరెంట్ వ్యవహారాలు తిరుపతి దేవస్థానం పైన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళే ఒక ట్వీట్ చేశారు. చూడండి, వైసీపీ గజ దొంగలు శ్రీవారి సొత్తు దోసుకున్నారు. ఏదైతే పరాకా మనీలో వైసీపీ నేతలు 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది, అరాచకం పెచ్చెల్లిటిల్లింది, దొంగతనాలు, దోపిడీలు, మాఫియా డానులు కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర ఇదేమి పాపం, ఏమిటి మహా అపచారం. జగన్ హయాంలో తిరుమలలో మహా అపచారం. చూడండి, భక్తుల ఉండిలో వేసిన డబ్బులు లెక్కపెట్టి పరాకా మనీలో శ్రీవారి డబ్బులు ఎలా చోరీ చేశారో చూడండి. 2023 ఏప్రిల్లో నాటి సీసీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. భూమన డైరెక్షన్లో జరిగిన ఈ దోపిడీ 100 కోట్లకు పైనే ఉందని చెప్పారు. ఈ కేసు తర్వాత రోజుల్లో 2023లోనే సెప్టెంబర్ 9న క్లియర్ అయిపోయింది లోకాదల్లో. ఇప్పుడు ఆ కేసును తీసుకొచ్చారు. ఎందుకంటే మెడికల్ కాలేజీని డైవర్ట్ చేయడానికి కొత్తగా వ్యూహం పన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో వీళ్ళు ఫస్ట్ ఉంటారు కదా, నెంబర్ 1 ప్లేస్లో. 2023 ఏప్రిల్ 29న తిరుమల తిరుపతి దేవస్థానంలో పరాకమణి గదిలో దొంగతనం జరిగింది. ఎవరు చేశారు? పెద్ద జయం గారు మఠం క్లర్క్గా పనిచేస్తున్న పరాకమణి పర్యవేక్షణలో కాంట్రాక్టరు సివి రవికుమార్ చేశారు. ఎక్కడ? అందులో అండర్వేర్లో $900 ఎత్తుకుపోతుంటే దాని విలువ 73,570 రూపాయలు. ఇది ఇన్నర్వేర్లు ఎత్తుకుపోతుంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీ ఫుటేజ్లో చూసి పట్టుకున్నారు. దాని తర్వాత సీసీ కెమెరాలు కూడా చాలా ప్రతిష్టంగా చేశారు. అతని మీద కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్ ప్రకారం 379, 381 కింద అరెస్ట్ చేసి మే 30న ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ దొంగతనం పరాకమణి మండపంలో జరిగింది. సీసీ ఫుటేజ్ భద్రతా ఏర్పాట్లు మెరుగుపరిచారు. ఇది కేసు. దీని తర్వాత 100 కోట్ల పైన కరెన్సీ దొంగతనం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతను రవికుమార్ అనే వ్యక్తి చెన్నై తిరుపతిలో 7 ఆస్తుల్ని 40 నుంచి 100 కోట్ల విలువైన ఆస్తుల్ని టీటీడీకి దానం చేశారు. చేసి సెప్టెంబర్ 9న 2023న లోకదల్లో ఈ కేసుని సెటిల్ చేసుకుంది. ఇది కేసు. దీన్ని చూడండి, డైవర్ట్ చేసి ఇప్పుడు భువన కరుణాకర్ రెడ్డి గారు పూర్తిగా తిరుమలలో బాగా ఇష్యూస్ రైజ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మీదకి ఎక్కుపెట్టారు. దాంతోపాటు మెడికల్ కాలేజీలు కూడా డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి ట్వీట్ తీసుకొచ్చారు.